హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు ఉగాది రోజు నేను ఎలా సెలబ్రేట్ చేశాను, ఏం చేశాను, నా పూజా విధానము, నేను ఎలా పచ్చడి చేశాను, ఉగాది పచ్చడి అనేసి భక్ష్యాలు ఎలా చేశాను అంటే మేము భక్ష్యాలు అంటాము మా సైడు, అయితే నేతి బొబ్బట్లు అని కూడా అంటారు. అయితే ఈ భక్ష్యాలు ఎలా చేశానో పూజా విధానం అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఇంకా చూసేయండి. ఇలా నేనైతే దేవుళ్ళని మార్నింగ్ లేచేసి క్లీన్ చేసి బొట్లు పెట్టుకొని అలంకరించుకొని పూజ పువ్వులతోని బొట్లతోని ఇంకా ఇలా నేనైతే అలంకరించేసాను దేవుళ్ళని. ఇలా ఈ విధంగా అలంకరించేసి దీపారాధన అయితే చేసేసాను. దీపారాధన కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే ఉగాది పచ్చడి అయితే చేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాను. అలాగే నేను ఇంకా భక్షాలు స్టార్ట్ చేయలే. సో అప్పుడైతే ఇంకా పప్పు అయితే ఉడకబెట్టి బెల్లం పెట్టేసి ఇంత నెయ్యి వేసేసి దేవుడికైతే నైవేద్యం పెట్టేసి నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఇలా అయితే ఈరోజు ఇలా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనైతే భక్షాలు చేయడానికి పప్పు అన్నీ రెడీ చేసి పెట్టుకొని, అదే నేతి బొబ్బట్లండి, దానికోసం అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకొని నేను ఇంకా మా సార్ అయితే ఇద్దరము టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకొని శివయ్యకైతే ఇంకా అర్చన చేయించుకొని ఇంకా మేము మంచిగా మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ రోజు గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని నెక్స్ట్ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి వచ్చేసాము. అయిపోయింది. ఇంకా నేను భక్షల కోసం అయితే పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు ఏమో మైదా పిండి తీసుకొని ఇంకా రెండు ఈవెన్గా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసి అందులో కొంచెం నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేసేసి ఈవెన్గా మిక్స్ చేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి పిండికి. అలా స్ప్రెడ్ అయ్యి మనకు ముద్దలాగా అలా రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇంకా పిండి అయితే కలుపుకోవాలి. అందులో కలర్ కోసం లుకింగ్ బాగుండడానికి నేనైతే పసుపు యాడ్ చేశాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని చూడండి ఎంత మెత్తగా కలుపుకున్నానో. ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కూడా ఎలా అంటే పిండిలోనే కలిసిపోవాలి. ఆ విధంగా మనం పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి ఇలా మెత్తగా అదుముకుంటూ కలుపుకోవాలి. అప్పుడు పైన ఉన్న ఆయిల్ మొత్తం అసలు కనిపించకుండా ఉండాలి. చూడండి ఇలా ఆయిల్ అంతా పీల్చేసుకుంది కదా. ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే నేను ఉగాది పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు నానబెట్టేసుకొని మ్యాంగోస్ అయితే కట్ చేసి పక్కన పెట్టి ఈ ప్రాసెస్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే పప్పు అయితే ఉడకబెట్టాను కదా. ఇలా పప్పు ఉడకబెట్టి నేనైతే అందులోనే బెల్లం వేసేసి మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేస్తూ మనం సిమ్లో పెట్టేసి ఈవెన్గా ఇలా పప్పునైతే దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ప్యాన్కి అంటకుండా ఎప్పుడైతే పప్పు విడిపోతుందో అప్పుడు మనకైతే స్టఫింగ్కి రెడీ అయిపోయింది అనుకోవాలి. ఇలా మనమైతే స్టఫింగ్ కోసం అయితే ఇట్లా బాల్ లాగా చుట్టేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అయితే రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం పిండి ఎంత తీసుకున్నానో స్టఫింగ్ కూడా అంతే తీసుకొని ఈవెన్గా మనం చపాతీలాగా చేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటూ చేసేసుకొని కాల్చుకోవాలి. పెనం హీట్ అయ్యాక మనం రౌండ్గా చేసుకున్న బొబ్బట్టు అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేస్తూ మంచిగా కలుచుకోవాలి. నేనైతే చిలకడ దుంపతో చేసిన బొబ్బట్లు కూడా పెట్టాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అది ఇది ప్రాసెస్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పప్పు, అక్కడేమో చిలకడ దుంప అంతే. కాకపోతే అదేమో
డబుల్ బాయిల్డ్ మెథడ్లో చేశాను. ఇదేమో ఇంకా మనం పప్పు ఉడకబెట్టుకొని చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 బై 1 చేసుకుంటూ కాల్చుకోవాలి. అయితే ఇది బొబ్బట్లు పాపకి హాస్టల్లో ఉంటుంది కదా, ఇంకా తనకి తీసుకెళ్దాం అనేసి ఇంకా ఫాస్ట్గా చేసేసాను. నేను అందుకే స్టఫింగ్ చేసేది చూపించలేకపోయాను, అది మిస్ అయిపోయింది. ఇలా అయితే ప్రాసెస్ అయితే నేను ఈ విధంగా అయితే చేసేసాను. ఇలా ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ అయిపోయింది. భక్షలు అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని నెయ్యిలో ముంచుకుంటూ తింటే అబ్బా ఎంత టేస్టీ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆహా అనాల్సిందే, అంత బాగుంటాయి. ఇంకా నేనైతే పాపకి తీసుకెళ్దామనేసి ఇంకా బాక్స్లో పెట్టేస్తున్న, బాక్స్ రెడీ చేస్తున్న. తనకి ఒక బాక్స్లో ఏమో ఉగాది పచ్చడి, ఇంకొక బాక్స్లో ఏమో భక్షాలు పెట్టేసి ఇంకా హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాను. చూడండి పేరెంట్స్ అయితే పిల్లల కోసం అందరు మార్నింగ్ వచ్చేసి ఇంకా ఉన్నారు. నేనైతే పాప కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా పిల్లలు వచ్చేసారు. వాళ్ళ పాప ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి కూడా షేర్ చేశాను. ఒకేసారి తీసుకుంటాం మమ్మీ, ఒకసారి హీరో అనేసి అంటే ఇంకా తీసాను. ఒకేసారి తీసుకొని తిన్నారు. ఇలా అయితే జర్నీ కంప్లీట్ అయిపోయింది ఉగాది రోజు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.